వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి పూజ వస్తుంది కదా, తోరణం ఎలా చేసుకోవాలో చూద్దాం. తోరణం కట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉండి సకల విజయాలను కలిగిస్తుందని ఈ తోరణం అర్థం. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం అని చెప్పి కనీసం 3 తోరణాలైనా సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి మన ఇంటికి వచ్చే ముత్తైదుకి ఇవ్వడానికి ఇలా 3 తోరణాలు అయితే సిద్ధం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకునే తోరణాన్ని నవసూత్రం అని కూడా పిలుస్తారు. నవసూత్రం అంటే ఆ పేరులోనే ఉంది కదండి, 9 దారాలు 9 ముడులు ఉంటాయని అర్థం అన్నమాట. ఈ తోరణానికి మనకి పూజ చేసుకోవడానికి చిన్న మంత్రం కూడా ఉంటుంది. వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు తోరణం ఎలా చేసుకోవాలో చూద్దాం. తోరణం ప్రిపేర్ చేసుకోవడానికి పువ్వులను తీసుకోవాలండి. చామంతి పువ్వులు అయితే కనుక చెయ్యి నిండుగా బాగుంటుంది. అలాగే కొత్త దారిప్రేలు, కుంకుమ, పసుపు, ఇలాగ ఆకులు, అక్షంతలు కూడా తీసుకొని రెడీగా అయితే చేసేసుకోండి. అప్పుడు దారిప్రేలు తీసుకొని 9 పోగులు ఉండేటట్టుగా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా 9 పోగులు ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న దారానికి పసుపుని ఎక్కడ కూడా పొడి లేకుండా నీట్గా దారం అంతా కూడా పసుపుని రాసేసుకోండి. ఇలా నిండిగా పసుపునైతే రాసుకోవాలి. దారం అయితే రాసేసుకున్నాం కదా. ఇప్పుడు దారానికి సెంటర్ పెట్టుకుని ఈ పువ్వులను నేను వీడియోలో చూపించిన విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకుని ఇలా సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఒక నాట్ని అయితే వేసేసుకోండి. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత ఆ నాట్ని కాస్త టైట్ చేసుకొని పువ్వులను బాగా దగ్గరగా లాక్కోవాలి. అప్పుడే మన తోరణం చూడడానికి చేతికి కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా నాటు వేసుకున్నాం కదా. ఇప్పుడు దగ్గరగా మళ్ళీ మనం ఒక చిన్న రింగ్లా తీసుకొని ఉత్తిముడు అయితే వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా తోరణం ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చక్కగా చెయ్యికి ఊడిపోకుండా చాలా బాగా వస్తుంది. ఉత్తిముడు కూడా వేసేసుకున్నాం కదా. మనం పువ్వులు అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలా ఆకులను కూడా తీసుకోండి. ఆకులు, పువ్వులు ఇలా పెట్టుకుని తోరణం వేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా ఆకులు కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్స్ దగ్గరగా పెట్టుకొని ఒక ముడిని అయితే వేసుకోవాలి. ఇది మనకి 3వ ముడి అవుతుంది కదండి. ఆల్రెడీ ఇందాక 2 ముళ్ళు వేసుకున్నాం కదా, ఇది 3వ ముడి. ఇలాగే ఆకులను కూడా దగ్గరగా పెట్టి ఒక నాట్ అయితే వేసేసుకోండి. 3 నాట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అక్కడి నుంచి చిన్నగా దగ్గరగా ఇంకొక రింగ్ ఉత్తిముడిని అయితే వేసుకోవాలి. ఇది 4th నాట్ అవుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేసి మనకి 9 ముళ్ళు వచ్చేలాగా వేసుకోవాలి. మనం 4 ముళ్ళు అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనం చామంతి పూలను తీసుకొని ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టేసుకొని మనం ఇంకొక ముడి అయితే వేసేసుకోవాలి. ఇలా మనకు 9 ముళ్ళు వచ్చే వరకు ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నా. తోరణం అయితే రెడీ అయిపోయింది కదా. ఒక్కొక్క ముడి దగ్గర అంటే ఒక్కొక్క గ్రంథి దగ్గర ఈ విధంగా 9 ముళ్ళు కదా, 9 దగ్గర కూడా కుంకుమ బొట్టులను అయితే పెట్టుకోవాలి తోరణం నిండుగా. ఇలా పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన ఈ మంత్రాన్ని జపిస్తూ పువ్వులు కానీ అక్షంతలు కానీ వేసి పూజ అయితే చేసుకోండి. ఓం కమలాయ నమః ప్రథమగంధం పూజయామి, ఓం రమాయ నమః ద్వితీయ గంధం పూజయామని ఇలా 9 గ్రంథులకి 9 మంత్రాలు ఉంటాయి. ఇలా పువ్వులు కానీ అక్షంతలు కానీ వేసుకొని ఆ మంత్రాన్ని అయితే జపించి అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకోండి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత మనం తోరణాన్ని అయితే ఏమీ తినకుండానే పూజ అయిన తర్వాత ఆ తోరణ గ్రంథం చదువుకుంటూ ఈ విధంగా మన చేతికైతే తోరణాన్ని అయితే కట్టుకోవాలండి. ఇలా కట్టుకున్న తర్వాత మనం ఇంకొక తోరణం ఉంది కదా, ఒకటి అమ్మవారికి ఉంచేసి ఇంకొకటి ఎవరైనా మన ఇంటికి వస్తే ముత్తైదుకి, ఆ ముత్తైదుకి కూడా ఇవ్వాలి. ఇంతేనండి తోరణం చేయడం. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ వరలక్ష్మి పూజకి తోరణాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.